వెల్కమ్ బ్యాక్. పర్యావరణానికి ప్లాస్టిక్ చేస్తున్న హాని అంతా ఇంత కాదు. మన దేశంలో ప్రతిరోజు వందల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి చేరుతున్నాయి. వందల ఏళ్ల దాకా అవి అలాగే ఉంటాయి. కాలుష్యంతో మనుషుల ఆయుష్ను మింగేస్తాయి. ప్లాస్టిక్ పై సుదీర్ఘంగా పోరాడుతున్న రామకృష్ణారెడ్డి గురించి ఇప్పుడు చూద్దాం. ఈయన పేరు రామకృష్ణారెడ్డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. 1977లో వారణాసిలో పాలిథిన్ కవర్లు తిని ఆవులు చనిపోయాయి అన్న వార్త విని చెలించిపోయారు. ₹2 విలువ చేసే పాలిథిన్ ప్రాణాలనే హరిస్తుందా? ఇలాంటి ఆలోచనలతోనే ఏదో ఒకటి చెయ్యాలన్న తపన రామకృష్ణారెడ్డికి పెరిగింది. కానీ నేనొక్కడినే పాలిథిన్ బ్యాన్ ఎలా చేయించగలను అనుకున్నారు. ఏ ఉద్యమమైనా మొదట ఒక్కరితోనే ప్రారంభమవుతుందని గ్రహించి మొదట కరపత్రాలు వేయించడం, వాటిని పంచిపెట్టడంతో బ్యాన్ పాలిథిన్ అవేర్నెస్ కు శ్రీకారం చుట్టారు. మన భారతదేశం యొక్క భూభాగాన్ని పరిశుభ్రత మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇట్లా చిన్నగా పాంప్లెట్స్ ప్రింట్ చేయడం మొదలుపెట్టాను, డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాను. ఏమంటే నా ఉద్దేశం ఏంటంటే మనం మొత్తం సమాజాన్ని ఒక రోజులో మొత్తం మార్చలేము, కానీ మన లెవెల్లో మనకు చేతనైనంత వరకు కనీసం కొద్ది మందినన్నా మార్చాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. మొదట నేను మారాలి అని ఆలోచన రావడమే ఆలస్యం. ఇంట్లో ఉన్న కాటన్ బ్యాగ్లు, సంచులు వాడడం మొదలుపెట్టారు. కూరగాయలకు, కిరాణా సామాన్లకు, పుస్తకాలు, వేస్ట్ పేపర్లు ఇలా అన్నింటికీ జూట్ బ్యాగ్లు లేదా కాటన్ సంచులనే వాడుతున్నారు. చివరకు ఇంటిల్లిపాది అందరూ కాటన్ బ్యాగ్లోకి అలవాటు పడ్డారు. అంతేకాదు తన 3 ఏళ్ల మనవరాలు కూడా కాటన్ బ్యాగ్లోనే తన బుజ్జి పుస్తకాలను దాచుకునేలా అలవాటు చేశారు ఈయన. తన జీవిత కాలంలో అందరినీ మార్చలేకపోవచ్చు, కానీ కొంతమందిలోనైనా మార్పు తేవచ్చు అంటున్నారు రామకృష్ణారెడ్డి. పాలిథిన్ వల్ల నష్టాలేంటి, అవి ఎంత హానికరం అనేది ఎంతో మందిలో అవగాహన పెంచారు. ఇప్పుడు చూస్తున్నాము చాలా చోట్ల వరదలు రావడం, విజయవాడలో కానీ, ముంబైలో కానీ, ఇంకా కర్నూలులో, నంద్యాలలో కానీ, ఇంకా చాలా ఊర్లలో ఈ ప్లాస్టిక్ సంచులలో చెత్త నింపి గృహిణులు అట్లా బయట పడేయడం వలన నీటి ప్రవాహం ఆగిపోయి అవన్నీ కూడా రోడ్డు మీద ప్రవహించేసి ఇంకా ఎక్కువ వర్షం రావడం వలన, మొత్తం ఎక్కువ వరదలన్నీ రావడం వలన సిటీలో చాలామంది ఇన్కన్వీనియన్స్ గురయ్యారు. అలాగే ఆస్తి నష్టం కూడా చాలా వరకు జరిగింది. మన చేతులారా చేసుకున్న పనికి మనం ఇతరులను నిందిస్తున్నాము. కనీసం మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక సంచి తీసుకొని వెళ్తే, అలాగే మనం ఇంటి నుంచి పోయేటప్పుడు మన వాహనంలో కూడా ఒక నీళ్ళ సీసా కానీ, ఒక గ్లాస్ కానీ పెట్టుకుంటే మనం చాలా వరకు ప్లాస్టిక్ను నిరోధిస్తాం. బ్యాంక్ ఆఫీసర్ అయి ఉండి ఎక్కడ బ్యాన్ పాలిథిన్ క్యాంపెయిన్లు జరుగుతున్నా ఆఫీసుకు సెలవు పెట్టి మరీ వెడుతూ ఉంటారు. అంతేకాదు నెలకోసారి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో వివరిస్తూ అవగాహన కల్పిస్తూ ఉంటారు. 30 కాటన్ బ్యాగులు నేను వాడుతున్నాను. వాహనంలో కానీ, ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, ఇంకా చుట్టుపక్కల కూడా ఏ విధమైనటువంటి ప్లాస్టిక్ మనకు వాడకూడదు. ఒకవేళ వాడితే కంపల్సరీ రీసైకిల్కి ఇవ్వాలి. రామకృష్ణారెడ్డి ఇంట్లో మనకు ఎక్కడా ప్లాస్టిక్ కనిపించదు. చెక్క కుర్చీలు, చెక్క బల్ల, కాటన్, జూట్ సంచులే కనిపిస్తాయి. ఆఖరికి బైకు కూడా బ్యాటరీదే. డీజిల్, పెట్రోల్ వల్ల కాలుష్యం పెరుగుతుందని బ్యాటరీ బైక్నే వాడుతున్నారు. బైక్లో ఒక సంచి, స్టీల్ టిఫిన్ బాక్స్, గ్లాస్ తప్పక పెట్టుకుంటారు. హోటల్కు వెళ్లినా పార్సిల్ టిఫిన్ బాక్స్లోనే తెచ్చుకుంటారు. తాను మారడమే కాకుండా తన చుట్టుపక్కల వారిలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్లాస్టిక్ గ్లాసులు వాడుతుంటే మాన్పించాలనే ఉద్దేశంతో స్టీల్ గ్లాసులు వాడమని చెప్పారు. మేము అప్పటి నుంచి స్టీల్ గ్లాసులు వాడుతున్నాం. ఈ పర్యావరణ పరిరక్షణ కోసం రామకృష్ణారెడ్డి గారు ఎప్పటి నుంచో
చాలా ఆయన డ్యూటీ లీవ్ పెట్టుకొని కూడా ప్రచారం చేస్తుంటారు. ఆయన సొంత డబ్బులతోని పాంప్లెట్లు అవన్నీ ప్రింట్ చేసి దాన్ని ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దు అన్న దాని మీద చాలా ఫైటింగ్ చేస్తుంటారు సారు. దాన్ని కూడా మేము కూడా దాన్ని అనుసరించి అది మంచి పద్ధతి అని చెప్పేసి మేము ప్లాస్టిక్ వాడడం మానేసినాము. హైదరాబాద్లో రోజుకు 2 కోట్ల ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తూ ఉంటారు. అవి రీసైకిల్ కావడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడతాయో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే వీలైనంత వరకు ప్లాస్టిక్ కవర్లు వాడడం తగ్గించాలంటారు ఈయన. కనీసం తన జీవిత కాలంలో 1 కోటి మందికి అవగాహన కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందులో 1,00,000 మందైనా తన మాట వినకపోతారా అని నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరూ రామకృష్ణారెడ్డిలాగా ఆలోచిస్తే పర్యావరణాన్ని కాపాడడం అసాధ్యం కాదు. మన ముందు తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత.